సింగరేణి కార్మికులు ఈ మధ్య కాలంలో అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాటిని పరిష్కారానికి మార్గం దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎన్నికలు జరిగినా కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేయటం వల్ల కూడా సెక్షనల్ సమావేశాలు జరగక కూడా కొన్ని డిమాండ్లు పెండింగ్ పడుతున్నటువంటి సమస్య ఉన్నది. దాని పరిష్కారం కొరకు సిఐటి సింగరేణి వ్యాప్తంగా కొన్ని డిమాండ్ల మీద పరిష్కారం సంతకాల సేకరణతో పాటు జిఎం ఆఫీసుల దగ్గర ధర్నాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సింగరేణిలో సంబంధించిన వాటాలు లాభాల్లో ఎంత లాభాలు ప్రకటించి వెంటనే దాంట్లో 30% వాటా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే సొంత ఇంటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ ను కంపెనీ బరాయించాలని చెప్పేసి, సింగరేణికి రావాల్సినటువంటి 29,000 కోట్లకు పైగా రావాల్సిన నిధులు వెంటనే వసూలు చేయాలని చెప్పేసి, బొగ్గు గనుల టెండర్లను రద్దు చేసి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికి కేటాయించాలని చెప్పేసి, 2021-22 సంవత్సరంలో సిఎంపిఎఫ్ వడ్డీ రేటు 0.1% తక్కువ కట్టడం జరిగింది. 0.1% వెంటనే కట్టించాలని చెప్పేసి, అట్లాగే సిఎంపిఎఫ్ పెన్షన్ ఈ సంబంధించిన లెక్కలు ఇంతవరకు ఇవ్వలేదు కార్మికులకు, వెంటనే ఇవ్వాలి. అట్లాగే మొత్తం అనేక సిఎంపిఎఫ్ ఆన్లైన్ లెక్కలలో అనేక అవకతవకలు జరిగినాయి, వాటిని సరిచేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే 11వ వేతన ఒప్పందం అగ్రిమెంట్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ రివిజన్ చేసి వాళ్లకు కార్మికులకు రావాల్సినటువంటి డిఫరెన్స్ అమౌంట్ పేమెంట్ చేయలేదు. అట్లాగే పెన్షన్ రివిజన్ చేయాలి, గ్రాట్యుటీని కూడా పెంచి ఇవ్వాలని చెప్పేసి, వరుసగా జరుగుతున్న ప్రమాదాల మీద సమగ్ర విచారణ జరిపిస్తగిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి, 190-200 మస్టర్లు చేసిన ప్రతి బదిలీ వర్కర్లని వెంటనే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అట్లాగే గుర్తింపు పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేయటం వల్ల చాలా సమస్యలు పెండింగ్ గా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు, ఆ పత్రం ఇవ్వకుండా అన్అఫిషియల్ గా మీటింగులు నడిపిస్తా ఉంది. ఇప్పటికే 8 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం సరైనది కాదు. దీని మీద ఇప్పటికే సిఐటిగా అన్ని ఆందోళన కార్యక్రమం చేసినా ఇప్పటికైనా మేనేజ్మెంట్ వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చేసి వాళ్ళని అఫీషియల్ గా పిలిచి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని, ఆ పరిష్కారం గుర్తింపు పత్రం ఇచ్చేంత వరకు అన్ని యూనియన్లు సమానంగా చూడాలని ఈ 10 డిమాండ్లతోని సింగరేణి వ్యాప్తంగా సిఐటిగా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో రేపు 20వ తారీఖు నుంచి కార్మికులందరితో సంతకాలు సేకరణ చేయటం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద, అట్లాగే 26వ తారీఖున మైన్స్ డిపార్ట్మెంట్ లో మెమోరాండం ఇవ్వటం, అట్లాగే 28వ తారీఖు నాడు జిఎం ఆఫీసుల వద్ద ధర్నా చేయాలని చెప్పేసి కూడా సిఐటిగా ఆందోళన కార్యక్రమాలు పిలిపించాము. ఈ కార్యక్రమాలన్నింటినీ సింగరేణి కార్మికులు విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం.